అలాగే నిన్నటి క్యాబినెట్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5 ఏళ్లలోనే 20 లక్షల ఉద్యోగాలు, అలాగే దీపావళి నుంచి ఫ్రీ గ్యాస్, మళ్ళీ ఎంఎస్ఎంఈలకు కార్పస్ ఫండ్, ఇలాగే పలు సంస్థలకు కూడా పేర్లు మార్చినట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై ఓవరాల్గా క్యాబినెట్ నిర్ణయాలపై మీరేమంటారు? మీ విశ్లేషణ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ రోజు ఆయన పాలకుడిగా బాధ్యతలు చేపట్టున్నా 2004కి ముందు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 2014-19 మధ్య విభజిత రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా, ఇవాళ మరోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రతి సందర్భంలో కూడా క్యాబినెట్ సమావేశం అనేది రాష్ట్ర ప్రగతికి ఏదో ఒక రకంగా దోహదం చేసే దిశగానే నిర్ణయాలు వెలువరించడం జరుగుతూ ఉంది. అంటే 10 మంది మంత్రులతో కలిసి రాజకీయ సమాలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఖచ్చితంగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం, రాష్ట్రానికి ఒక సంపద సృష్టి కారకమైన నిర్ణయాలు తీసుకునే దిశగానే అడుగులు పడతా ఉన్నాయి. తాము ప్రజల చేత ఎన్నిక కాబట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దే కస్టోడియన్స్గానే వ్యవహరించాలి తప్ప నిత్యం రాజకీయాలతోటే ఎంగేజ్ అయ్యి ఉండే రాజకీయ నాయకులుగాను లేదు తమ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపుకి ఈ అధికారాన్ని ఉపయోగపెట్టుకునే సాధనంగా వాళ్ళు ఏ రోజు పరిగణించలేదు. ఇప్పుడు కూడా ఏ క్యాబినెట్ సమావేశం జరిగినా కూడా రాష్ట్ర పురోగతికి ఉపయోగపడే దిశగానే నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఆ దిశగానే నిర్ణయాలు కూడా ఉన్నాయనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.